వెల్కమ్ బ్యాక్. ఇక దేశ పార్లమెంట్లో మరోసారి మనుస్మృతి పేరు మారుమోగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలతో వేల సంవత్సరాల నాటి ఈ ధర్మశాస్త్ర గ్రంథం మరోసారి జాతీయ చర్చకు కేంద్ర బిందువైంది. మనుస్మృతి నిజంగా శూద్రులను అవమానించే గ్రంథమా, లేక దానిపై కాలక్రమేణా అపోహలు పెరిగాయా? వివాదాస్పద శ్లోకాలు నిజంగానే మనుస్మృతిలో ఉన్నాయా, లేక తర్వాతి కాలంలో చేర్చబడ్డాయా? చరిత్ర, ధర్మశాస్త్రాలు, పండితుల అభిప్రాయాలు, ఆధునిక పరిశోధనలు ఏం చెబుతున్నాయి? शूद्र के वेद पाठ सुनने पर शीशे और जस्ते से उनके कान भर दिए जाए। वेद के अक्षर का उच्चारण करने से सर, वेद के अक्षर का उच्चारण करने पर उसकी जीभ काट ली जाए तथा वेद मंत्र धारण करने पर उसका शरीर काट डालना चाहिए। ये इसमें लिखा हुआ है, इसमें लिखा हुआ है। Mallikarjun Kharge ji, Manusmriti has to do with this bill anything? No, whether this Manusmriti is having anything to do with this bill? RSS syllabus. ముందుగా మనుస్మృతి అంటే ఏంటో చూద్దాం. మనుస్మృతి భారతీయ ధర్మశాస్త్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన స్మృతి గ్రంథం. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది సుమారు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో రచించారు. అంటే దాదాపు 2.5 సంవత్సరాల నాటి గ్రంథం. వేదాల తర్వాత సమాజ నిర్వహణకు సంబంధించిన నియమాలు, వ్యక్తుల హక్కులు, బాధ్యతలు, కుటుంబ వ్యవస్థ, వివాహం, వారసత్వం, రాజధర్మం, శిక్షా విధానం వంటి అంశాలను ఒకచోట సమగ్రంగా పొందుపరిచిన తొలి ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఇది ప్రముఖమైంది. వేదాలను శృతి అని పిలుస్తారు. వాటి ఆధారంగా సమాజ నిర్వహణకు రూపొందించిన గ్రంథాలను స్మృతి అని వ్యవహరిస్తారు. మనుస్మృతితో పాటు యజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతి, బృహస్మృతి వంటి అనేక స్మృతి గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అసలు వివాదానికి కారణమైన శ్లోకం ఏంటో చూద్దాం. మనుస్మృతి గురించి చర్చ వచ్చినప్పుడల్లా ఎక్కువగా ప్రస్తావనకు వచ్చే అంశం శూద్రులకు సంబంధించిన కఠిన శిక్షలే. ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఒక శ్లోకం ప్రకారం శూద్రుడు వేదాలు వింటే అతని చెవుల్లో కరిగించిన లోహాన్ని పోయాలి, వేదాలను ఉచ్చరిస్తే నాలుక కోయాలి, కంఠస్థం చేసుకుంటే మరణ శిక్ష విధించాలి అని చెబుతారు. ఇదే మనుస్మృతిపై తీవ్ర విమర్శలకు ప్రధాన కారణంగా మారింది. కానీ ఆ శ్లోకం నిజంగా మనుస్మృతిలో ఉందా? ఇక్కడే అసలు వివాదం ప్రారంభమవుతుంది. సంస్కృత ధర్మశాస్త్రాలపై పరిశోధనలు చేసిన అనేక మంది పండితుల అభిప్రాయం ప్రకారం ప్రజల్లో ప్రచారంలో ఉన్న ఈ శ్లోకం అసలు మనుస్మృతిలో లేదని చెబుతున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఈ శ్లోకం గౌతమ ధర్మ సూత్రంలో కనిపిస్తుంది. అందులో శూద్రుడు ఉద్దేశపూర్వకంగా వేదాలను వింటే చెవుల్లో కరిగించిన లోహాన్ని పోయాలని, వేదాలను చదివితే నాలుక కోయాలని, కంఠస్థం చేసుకుంటే శరీరాన్ని ఛేదించాలని పేర్కొన్నట్లు చెబుతారు. ఈ శ్లోకాన్ని తర్వాతి కాలంలో చాలా మంది మనుస్మృతితో కలిపి ప్రచారం చేశారని కొందరు పరిశోధకులు వాదిస్తారు. సరే, మనుస్మృతిలోని మరి అసలు శ్లోకం ఏంటి? మనుస్మృతి 8వ అధ్యాయం 272వ శ్లోకంలో ఉందని పండితుల వాదన. ఆ శ్లోకం అర్థం ఏంటంటే, అహంకారంతో బ్రాహ్మణులకు ధర్మాన్ని బోధించే వ్యక్తిని రాజు శిక్షించాలి అని అందులో పేర్కొన్నారు. ఇక్కడ శూద్రుడు అనే పదం లేదు. అయితే ఈ శ్లోకానికి భిన్న వ్యాఖ్యానాలు ఉన్నాయి. కొంతమంది దీన్ని వర్ణ వ్యవస్థకు మద్దతుగా భావిస్తే, మరికొందరు అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన నియమంగా వివరిస్తున్నారు. ఈ విషయంలో పండితుల పరిశోధనలో ఏం చెబుతున్నాయో చూద్దాం. సంస్కృత ధర్మశాస్త్రాలపై పరిశోధనలు చేసిన ప్రముఖ విద్వాంసుడు ప్యాట్రిక్ ఒలివెల్ అనేక ప్రాచీన మనుస్మృతి పాండులిపుల్ని పరిశీలించారు.
ఆయన రూపొందించిన క్రిటికల్ ఎడిషన్ ప్రకారం ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన కొన్ని శ్లోకాలు అత్యంత పురాతన పాండులిపిల్లో కనిపించలేదు. 18వ శతాబ్దంలో జర్మన్ పండితులు జూలియస్ చాలీ చేసిన ఆంగ్ల అనువాదంలో కొన్ని వ్యాఖ్యానాలను అసలు పాఠంతో కలిపి ప్రచురించారని, దాంతో అవే అసలు మనుస్మృతి శ్లోకాలుగా ప్రచారంలోకి వచ్చాయని కొందరు పరిశోధకుల అభిప్రాయం. అయితే ఈ అంశంపై చరిత్రకారులందరూ ఏకాభిప్రాయంతో లేరు. కొంతమంది పండితులు వివిధ పాండులిపుల్లో పాఠ్య భేదాలున్నాయని, ఏది ప్రాచీన రూపమో నిర్ధారించడం సులభం కాదని కూడా చెబుతున్నారు. మరి ఈ విషయంలో ఆది శంకరాచార్యుల అభిప్రాయం ఏంటి అని కొందరి ప్రశ్న. ఆది శంకరాచార్యులు తమ బ్రహ్మసూత్ర భాష్యంలో చెవుల్లో కరిగించిన లోహం పోయాలనే శ్లోకాన్ని ప్రస్తావించినప్పటికీ దాన్ని మనుస్మృతి శ్లోకంగా పేర్కొనలేదని కొందరు పరిశోధకుల మాట. అంతేకాదు పూర్వజన్మ పుణ్యఫలంతో విదురుడు, ధర్మవ్యాధుడు వంటి వారు బ్రహ్మజ్ఞానం పొందారని కూడా శంకరాచార్యులు పేర్కొన్నారు. అలాగే శూద్రులు వేదాలు చదివిన ఉదాహరణలున్నాయా అని ఆరా తీస్తే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కొందరు పండితులు ఉపనిషత్తులు, పురాణాల నుంచి అనేక ఉదాహరణలుగా చూపిస్తున్నారు. చాంద్యోగ్య ఉపనిషత్తులో సత్యకామ బాబాలుడి కథ ఉంది. తన తల్లి దాసి అని నిజాయితీగా చెప్పిన సత్యకాముణ్ణి గౌతమ మహర్షి శిష్యుడిగా స్వీకరించి వేదాలు బోధించినట్లు ఉపనిషత్తి చెబుతోంది. అలాగే విదురుడు, ధర్మవ్యాధుడు, కవశ ఐలుషుడు వంటి వ్యక్తులు కూడా తక్కువ వర్ణాల్లో జన్మించినప్పటికీ అత్యున్నత జ్ఞానాన్ని పొందినవారుగా అనేక గ్రంథాల్లో ప్రస్తావన ఉందని కొందరు పండితులు వివరిస్తున్నారు. అయితే మనుస్మృతిపై విమర్శలు ఎందుకు కొనసాగుతున్నాయి? చరిత్రపరంగా చూస్తే మనుస్మృతిలోని కొన్ని శ్లోకాలు వర్ణ వ్యవస్థను బలపరిచేలా ఉన్నాయని అనేక సామాజిక సంస్కర్తలు విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని తీవ్రంగా విమర్శించారు. 1927లో మహాడ్ ఉద్యమ సమయంలో మనుస్మృతి ప్రతులను దహనం చేయడం కూడా చారిత్రక సంఘటనగా నమోదైంది. అంబేద్కర్ అభిప్రాయం ప్రకారం జన్మ ఆధారంగా హక్కులు నిర్ణయించడం సమానత్వానికి విరుద్ధమని ఆయన వాదించారు. ఇదే కారణంగా దళిత ఉద్యమాలు, సామాజిక న్యాయ ఉద్యమాల్లో మనుస్మృతి తరచుగా విమర్శలకు గురవుతూ వచ్చింది. ఇక ఈ అంశంలో అనుకూల వాదనలు కూడా ఉన్నాయి. మనుస్మృతిని సమర్థించే పండితులు మాత్రం వేరే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారి వాదన ప్రకారం మనుస్మృతిని ఆధునిక రాజ్యాంగంతో పోల్చడం సరైంది కాదని, ఆ కాలంలో సమాజ నిర్మాణం, వృత్తి వ్యవస్థ, రాజ్యపాలన అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ధర్మశాస్త్రం అని చెబుతున్నారు. అలాగే అందులోని అనేక నియమాలు నేటి కాలానికి వర్తించవని, కాలానుగుణంగా వాటిని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. రాజకీయాల్లో మనుస్మృతి ఎందుకు తరచూ వినిపిస్తోంది అని ప్రశ్నిస్తే, భారత రాజకీయాల్లో మనుస్మృతి పేరు తరచూ వినిపించడానికి ప్రధాన కారణం సామాజిక న్యాయం, వర్ణ వ్యవస్థ, రిజర్వేషన్లు, దళిత హక్కులు వంటి అంశాలు. ఎన్నికల సమయంలోనైనా, పార్లమెంట్ చర్చల్లోనైనా మనుస్మృతి తరచూ రాజకీయ విమర్శలకు ఆయుధంగా మారుతోంది. కొంతమంది దీన్ని సామాజిక అసమానతలకు ప్రతీకగా చూపుతుంటే, మరికొందరు భారతీయ ప్రాచీన న్యాయ వ్యవస్థకు ప్రతీకగా అభివర్ణిస్తున్నారు. ఇక చరిత్రను అర్థం చేసుకునే సమయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రాచీన గ్రంథాలకు అనేక పాండులిపులున్నాయి. వాటిలో పాఠ భేదాలుండటం అసాధారణ విషయం కాదు. అందువల్ల ఏ శ్లోకం అసలు రచనలో భాగమో, ఏది తరువాతి కాలంలో చేర్చారో తెలుసుకోవడానికి పాఠ్య సమీక్ష అవసరం. అలాగే మనుస్మృతిలోని కొన్ని భాగాలు ఆధునిక భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమానత్వం, స్వేచ్ఛ, వివక్ష నిషేధం వంటి విలువలకు విరుద్ధంగా ఉన్నాయని అనేక చరిత్రకారులు, న్యాయవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు విమర్శిస్తారు. మరోవైపు కొన్ని నియమాలు ఆ కాలపు సామాజిక న్యాయ వ్యవస్థని ప్రతిబింబించే చారిత్రక పత్రంగా మాత్రమే చూడాలని మరో వర్గం వాదిస్తోంది. అందువల్ల మనుస్మృతిపై జరిగే ప్రతి చర్చలో చారిత్రక ఆధారాలు, పాఠ్య భేదాలు, పండితుల భిన్నాభిప్రాయాలు, అలాగే ఆధునిక రాజ్యాంగ విలువలు, ఈ 4 అంశాలను సమతుల్యంగా పరిశీలించడం అవసరం. మనుస్మృతి కొందరికి భారతీయ ధర్మశాస్త్ర సంప్రదాయానికి ప్రతీక, మరికొందరికి సామాజిక అసమానతలకు చిహ్నం.
అయితే చరిత్రను అధ్యయనం చేసే సమయంలో వాస్తవాలు, పాఠ్య భేదాలు, పరిశోధనలు, వివిధ పండితుల అభిప్రాయాలు అన్నిటినీ సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. రాజకీయ వ్యాఖ్యలు ఒకవైపు ఉంటే, చారిత్రక పరిశోధనలు మరోవైపు ఉంటాయి. అంతిమంగా ఆధునిక భారతదేశంలో రాజ్యాంగమే సర్వోన్నత చట్టం. ప్రాచీన గ్రంథాలను చారిత్రక సందర్భంలో అధ్యయనం చేయడం, వాటిపై విమర్శలు లేదా సమర్థనలు కూడా ఆధారాలతోనే చేయడం ప్రజాస్వామ్య చర్చకు అవసరమైన అంశం.